నంద్యాల పట్టణంలోని 1వ వార్డులో మాజీ కౌన్సిలర్ దివంగత వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు పెద్ద మాతంగి సాయిబాబా ప్రథమ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన కుమారుడు పెద్ద మాతంగి రవి ఆధ్వర్యంలో మానవత్వంతో కూడిన పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి హాజరయ్యారు. పెద్ద మాతంగి సాయిబాబా జ్ఞాపకార్థం తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం మరియు గర్భిణీ స్త్రీల అవసరాల నిమిత్తం భారీ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అలాగే నిరుపేదల ఆకలి తీర్చేందుకు అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ సాయిబాబా ప్రజాసేవలో తనదైన ముద్ర వేస్తారని, ఆయన ఆశయాలను కొనసాగిస్తూ కుమారుడు రవి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేసిన యువకులను ఆయన ప్రత్యేకంగా అభినందించి వారికి సర్టిఫికెట్లను అందజేశారు. ఈరోజు మాజీ కౌన్సిలర్ అయిన పెద్ద మాతంగి సాయిబాబు గారి 2వ వర్ధంతి. ఈ సందర్భంగా గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే గారు రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూత్ తోటి రక్తదాన శిబిరం, అక్కడక్కడ అన్నదాన ప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఆయన మనకు ఎక్స్ కౌన్సిలర్గా పివి నగర్ కానీ అర్జునపేటకు కానీ ఎన్నో కార్యక్రమాలు చేశాడు. ఆయన టైంలోనే ఈరోజు పివి నగర్ ఏర్పడడం జరిగింది. ప్రజలకు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ అందరి మనుషుల్లో నిలిచిపోయి ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరుపుకోవాలనుకుంటూ అందరినీ గౌరవిస్తూ అందరితో అనుకూలంగా ఉండి సహాయం చేసిన వాడు మన పెద్ద మాతంగి సాయిబాబు గారు. ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకు అందరికీ ఆ దేవుడు మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మా నాయన 1వ వార్డు మాజీ కౌన్సిలర్ సాయిబాబు గారి వర్ధంతి సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు రావడం, బ్లడ్ క్యాంప్ అరేంజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది మాకు. దీనికి సహకరించిన వాళ్ళు మునయ్య కానీ కన్నమ్మ కానీ వీళ్ళు రావడం కూడా చాలా సంతోషంగా ఉంది. అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేసినాం అనాథాలు.